వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్, ఇవన్నీ మనం చూసేసాం. కానీ ఇప్పుడు వెహికల్స్ ప్రపంచంలో మరో పెద్ద మార్పుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. అదే గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ. త్వరలో మన ఇండియన్ రోడ్లపై హైడ్రోజన్ కార్లు రైమని తిరగనున్నాయి. ఇక టయోటా మిరాయ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్ ఇండియాలోకి రావడానికి రెడీ అవుతుంది. ఈ హైడ్రోజన్ కార్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్యూయల్ పొల్యూషన్ తగ్గించి క్లీన్ ఎనర్జీ వైపు వెళ్లాలనే టార్గెట్తో ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్స్ పై ఫోకస్ పెంచుతోంది ఇండియా. ఇందుకోసం టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ మన దేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ NISCతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఈ రెండింటిని కలిపి హైడ్రోజన్ వెహికల్స్ రీసెర్చ్ ఫీల్డ్ ట్రయల్ చేయబోతున్నారు. ఇక అసలు హైలైట్ ఏంటంటే ఈ అగ్రిమెంట్ తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ ఆవరణలోనే టయోటా మిరాయ్ కార్ను ఫీల్డ్ టెస్ట్ చేశారు. డ్రైవ్ చేసిన తర్వాత డ్రైవింగ్ చాలా స్మూత్గా, కామ్గా, కంఫర్ట్గా ఉంది అంటూ తన ఎక్స్పీరియన్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ తర్వాత హైడ్రోజన్ వెహికల్స్ హవా నడవబోతుందని. ఎందుకంటే ఇవి స్మోక్ విడుదల చేయవు కాబట్టి వాయు కాలుష్యం ఉండదు. ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి సౌండ్ రాదు కాబట్టి నాయిస్ పొల్యూషన్ కూడా ఉండదు. అంటే ఇది కేవలం ఒక కారు టెస్ట్ మాత్రమే కాదు, ఇది ఫ్యూచర్ మొబిలిటీకి భారత్ ఇచ్చిన సంకేతం. పెట్రోల్, డీజిల్ పై ఆధారపడ్డాన్ని తగ్గిస్తూ క్లీన్, గ్రీన్ ఎనర్జీ వైపు మన దేశం వేగంగా అడుగులేస్తోంది. ఈ హైడ్రోజన్ కార్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.